ఇవాళ ఐదో రోజు కదండి. ఇవాళ మహాలక్ష్మి అవతారం, శుక్రవారం కూడా కలిసి వచ్చింది కదా. అమ్మవారికి పూలు బాగా పూసాయండి. టెర్రస్ గార్డెన్లోనూ బాగా పూజ చేసుకున్నాను. కామాక్షి స్తోత్రం చదువుకోండి అందరూ. ఇవాళ శుక్రవారం కూడా కదా, 7 సార్లు ప్రదక్షిణం చేసి కామాక్షి స్తోత్రం చదువుకుంటే మీకు ఏది కావాలంటే అది జరుగుతుందండి చక్కగాను. ఇవాళ సాంబార్ రైస్ అండి, మిల్లెట్స్ తోటి అనమాట. ఒక 1 అవర్ నానపెట్టుకున్నాను. నానపెట్టుకున్న తర్వాత వీటిని కొంచెం బాయిల్ చేసేసేయాలండి. బాయిల్ చేసిన తర్వాత అందులో ఆలు కలిపేసి కొంచెం అల్లము, పచ్చిమిరపకాయల బదులేమో మిరియాలు, కారం. ఇదేంటంటే ఫాస్టింగ్ కూడా పనికొస్తుంది అనమాట. సైంధవ లవణం, కొంచెం జీలకర్ర వేసి కట్లెట్స్ లాగా అనమాట. నాన్ స్టిక్ దాంట్లో కానీ లేకపోతే దళసరిగా ఉన్న మూకుల్లో కానీ వేసుకుని లెస్ ఆయిల్ అండి, ఇంకా చాలా లెస్ ఆయిల్ పడుతుంది. మొత్తం 1 స్పూన్ పడుతుంది అంతే, అంతకన్నా పట్టదు. లెస్ ఆయిల్ తోటి 2 వైపులా ఎర్రగా కాల్చుకోవడం అనమాట. కొత్తిమీర ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, నేను కొత్తిమీర వేయలేదు. ఇది ఫాస్టింగ్ కూడా పనికొస్తుంది, పిల్లలు కూడా చాలా హెల్దీ ఫుడ్ అనమాట. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇంకా మనకి తొందరగా అయిపోతున్నాయి కదా, లాస్ట్కి వచ్చేసాం సప్తమి, అష్టమి, నవమిలోకి. చక్కగా అమ్మవారిని బాగా ఎంత చేసుకుంటే అంత మంచిది అనమాట. దుర్గా సప్తశతిలోకి చదువుకోండి చాలామంది, ఎందుకంటే గణపతి సత్యనారాయణ స్వామి గారు చెప్పారనమాట. 108 టైమ్స్ చదివితే చాలా మంచిదని. వీలైతే చదువుకోండి 11 సార్లైనా.